వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. నిన్న రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో సూసైడ్ అటెంప్ట్ చేసి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న పెందుర్తిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అదీప్ రాజ్ రాత్రి ఇంట్లో గొడవపడి ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే కడుపు నొప్పి కారణంగానే ఆసుపత్రిలో చేరినట్లు అదీప్ రాజ్ సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై వివరణ కోసం ఫోన్ చేస్తే అదీప్ రాజ్ స్పందించకపోవడంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అదీప్ రాజ్ చికిత్స పొందుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, అసలు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్య గల యత్నం గల కారణం ఏంటి? పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఒక్కసారిగా వార్త సంచలనం రేపింది. అయితే నిన్న అర్ధరాత్రి ఆయన నిద్ర మాత్రం మింగడంతో ఆయన అస్వస్థతకు గురైనట్టు వెంటనే సమీపంలో కుటుంబ సభ్యులే ఆయన్ని ఆసుపత్రికి చేర్పించినట్టు తెలిసింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఆయన నగరంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంది ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన డిశ్చార్జ్ అయినట్లు తెలిసిన తర్వాత దీనిపైన ఆయన వివరణ అడిగి కూడా ప్రయత్నించడం జరిగింది. కనీసం ఆయన వ్యక్తిగత ఫోన్లు కూడా ఆయన తీయలేని పరిస్థితిలో ఉన్నారని మనకు సమాచారం అర్థమైన తర్వాత ఈ విషయాన్ని వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపైన ఆయన రాసేపటి క్రితమే ఒక వీడియోని ఆయన విడుదల చేయడం జరిగింది. ఇది కేవలం పుకార్లు మాత్రమే, ఎవరు కూడా ఎటువంటి నమ్మొద్దు, కేవలం ఓడిపోయే బాధలో ఉంటే ఇటువంటి ఆరోపణలు బయటకు వచ్చే విధంగా చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆయన సోదరుడు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు, ఆయనకి గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతోనే ఆసుపత్రికి చేర్పించాము. రాత్రి హాస్పిటల్లో అర్ధరాత్రి మరోసారి ఏమైనా ప్రాబ్లం వస్తుందనే నేపథ్యంలోనే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నా, ఉదయాన్న ఎటువంటి దానివల్ల సమస్య లేదని తేలడంతోనే డిశ్చార్జ్ అయినట్లుగా వాళ్ళ సోదరు చెప్పారు. ఆ తర్వాత ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ కూడా అదే కుటుంబ సభ్యులకు సంబంధించి ఎటువంటి విభేదాలు కానీ తమ మధ్య కలహాలు కానీ ఏమీ అటువంటి వార్తలు కూడా ఏమీ లేవు, ఇవన్నీ కేవలం పుకార్లుగానే చూడాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పిన తర్వాత తాము అక్కడి నుంచి నగరంలోకి కుటుంబంతో సహా బయటకు వచ్చినట్టు చెప్పారు. కానీ ఇది కేవలం సోషల్ మీడియాలో అదేవిధంగా కొంతమంది వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.